నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. ఎవరు మనకి తోడుగా ఉన్నాడండి? యేసుక్రీస్తు దేవుడు మనకి తోడు. గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ ఆయన మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. మన మార్గములు ఎవరి చేతిలో పెట్టాలంటే మనం నడిచే ప్రతి అడుగు కూడా ఆయన నడిపించమని అడగాలి. ఒకసారి కళ్ళు మూసుకొని, దేవా నేను నడిచే మార్గంలో నువ్వు నాకు తోడై ఉండయ్యా అని నోరు తెరిచి అడుగుదామా? ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు చాచి, దేవా నేను నడిచే దారులలో నా తోడు నువ్వు ఉన్నావయ్యా, నీకు వందనాలు అని చెప్దామా? నిన్ను గెలిపించే యోధుడు. నువ్వు అనారోగ్యంలో ఉన్నావా? నువ్వు సమస్యల్లో ఉన్నావా? అప్పుల భారాలు నిన్ను వెన్నంటి ఉన్నాయా? ఒక్కసారి ఆయన యొద్దకు రా. ఆయన నిన్ను గెలిపించే యోధుడు. ఆయనకు తప్ప ఎవరికి సాధ్యము కానిది ఆయనకి అసాధ్యం. ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే, నీ మార్గములను సరళము చేసే దేవుడు ఆయనకి నీ నడతను ఒక్కసారి అప్పగించుకుంటావా? నీ మార్గమును ఆయనకు అప్పగించుకుంటావా? ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవా నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించు, నీ మార్గంలో నన్ను నడిపించయ్యా. ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు నన్ను నడిపించావు, నీకు వందనాలు. నా తండ్రి చీకటిలో ఉన్న నన్ను వెలుగులోనికి నడిపించాయా. దేవానికి స్తుతులయ్యా. మరణకరమైన పరిస్థితుల్లో నుండి నన్ను జీవంలోనికి నడిపించాయా. నీ జీవంలోనికి, నీ జీవాన్ని నా పైన కృమరించాయా అని అడుగుదామా? దేవా నీ కృప నాకు కావాలయ్యా. ఒక్కసారి నీ దారులన్నీ కూడా నీకు అనిపించవచ్చు, నా దారులన్నీ మూసుకుపోయాయి, నా ముందు ఏ దారి కనపడట్లేదు అని. కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నడిపించే దేవుడు, ఆయన నిన్ను గెలిపించే యోధుడు. ఒకసారి చెప్తావా? దేవా నన్ను గెలిపించు, నన్ను నడిపించయ్యా అని. నేను నడిచే యోధుడవు, నాకు విశ్వాసము నేర్పుము. పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము. పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము. నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా, నన్ను గెలిపించే యోధుడవు, నాకు విశ్వాసము నేర్పుము. మనకి విశ్వాసం ఆయన యొద్ద నుండి వస్తుందండి. మనకి విశ్వాసం లేనప్పుడు, మనం విశ్వాసము కోల్పోయినప్పుడు, మనకి ఏ దారి కానప్పుడు ఆయన మనకి నడిపించే దేవుడు, నీ విశ్వాసాన్ని బలపరిచే దేవుడు. ఒకసారి మనం ఈ యొక్క వర్డ్స్ నేర్చుకుందామండి. నేను నడిచే దారులలో నా తోడు నీవుండగా, నన్ను గెలిపించే యోధుడవు, నాకు విశ్వాసము నేర్పించమని ఆయన అడుగుదామా? నేను నడిచే
దారులలో నా తోడు నీ ఉండగా నన్ను గెలిపించే యోధుడవు. నాకు విశ్వాసము నేర్పుము, నేను నడిచే దారులలో నా తోడు నీ ఉండగా నన్ను గెలిపించే యోధుడవు. నాకు విశ్వాసము నేర్పుము, పరమా తండ్రి నీ వాగ్దానము నా పైన కుమ్మరించుము. రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము. పరమా తండ్రి నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. రెండింతల అభిషేకము నా పైన కుమ్మరించుము. మరి ఒకసారి నేను నడిచే దారులలో నాకు నీ తోడు నీ ఉండగా నన్ను గెలిపించే యోధుడవు. నాకు విశ్వాసము నేర్పుము, నేను నడిచే దారులలో నా తోడు నీ ఉండగా నన్ను గెలిపించే యోధుడవు. నాకు విశ్వాసము నేర్పుము. అవునయ్యా, నేను నడిచే దారులన్నీ నా ప్రభా నీ యొక్క ఆధారముతో నీ యొక్క వెలుగుతో నింపండి అయ్యా. నేను నడిచే దారులు నాకు సరళము చేయండి అయ్యా. నీవు మా ముందుండి నడిపించండి తండ్రి. నీకు వందనాలయ్యా. దేవా, మాకు యుద్ధము యెహోవాదే అని నీ వాక్యము సెలవిస్తుందయ్యా. మా యుద్ధము నీవే నా తండ్రి. మమ్మల్ని గెలిపించిందయ్యా. ఈ లోకముతో మేము పోరాడే ప్రతి ఒక్క పోరాటము కూడా నా ప్రభా మీరు గెలిపించండి దేవా. యోధుడవయ్యా, నీకు వందనాలు దేవా. మాకు విశ్వాసము నీ పైన మాత్రమే ఆధారపడడానికి మాకు నేర్పించండి అయ్యా అని అడుగుదామా? అందరూ నోరు తెరిచి దేవా, నీ పైన విశ్వాసమును మాకు నేర్పించయ్యా. నీ పైన విశ్వాసం బలపరచు తండ్రి. నీకు వందనాలు దేవా. ఏ దారి తెలియనప్పుడు నీ దారిలో నడిపించాయా దేవా. అది కష్టమైనప్పటికీ కూడా దేవా నీ మార్గం మాకు చూపించండి అని అడుగుదామా? ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నీ యొక్క పరిస్థితిని ఆయన ముందు పెడతావా? నీ యొక్క పరిస్థితిని, నీ యొక్క శ్రమను, నీ యొక్క పరిస్థితిని ఆయన ముందు పెట్టు. నీ యొక్క ఏదైతే నీ పరిస్థితి నువ్వు ఫేస్ చేస్తున్నావో, ఏదైతే శ్రమ నీకు ఉందో దాన్ని అంతటినీ కూడా ఆయన ముందు నువ్వు పెడతావా? ఈరోజు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను గెలిపించే దేవుడు, గెలిపించే యోధుడు, నీకు నీ దారిలో నిన్ను నడిపించే దేవుడు, స్నేహితుని వలె ఆయన నీకు తోడుగా ఉండే దేవుడు. నీకు స్నేహితులు లేరు, నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నప్పుడు, నీకు ఒకవేళ అనారోగ్య సమస్యలా లేదా నీకు ఏదైనా నొప్పులు భారాలతో నువ్వు ఉన్నావా, దేవుడు నిన్ను విడిపించే దేవుడు. ఆయన పైన మాత్రమే విశ్వాసం ఉంచాలి, ఈ లోకం పైన కాదు. ఆయన నిన్ను నడిపించే మార్గంలో నువ్వు నడవడానికి సిద్ధంగా నువ్వు ఉండాలి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు, నిన్ను గెలిపించే యోధుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి
కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా. అవునయ్యా, నీ కృప లేకుంటే మేమెందుకు పనికిరాని వారమయ్యా. దేవా, మేము పెంట కుప్ప మీద పడి ఉన్నప్పుడు, దేవా మేము నా తండ్రి ఆ యొక్క మరణశయ పైన ఉన్నప్పుడు దేవా మీరు మమ్మల్ని లేవనెత్తారయ్యా. దేవా, మేము లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవా మేము నా తండ్రి దేవ పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని లేవనెత్తారయ్యా. మమ్మల్ని పిలుచుకున్నారు, నీకు వందనాలు. నన్ను పిలిచిన దేవా నీకు స్తుతులు. నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయ్యా. అవునయ్యా, నీ కృప లేకుంటే మేము ఏమీ లేము తండ్రి. నీ కృప చాలయ్యా, నీ కృప మాత్రమే మాకు కావాలయ్యా. దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చిన్ని ప్రార్థన చేసుకున్నామండి. అవునయ్యా, పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకే వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరు చూపించిన కృపను బట్టి గడిచిన వారమంతా కూడా గడిచిన నెలంతా మీరు మమ్మల్ని హెచ్చించారయ్యా. మీ కృప చూపించారు తండ్రి. మీరు సజీవ లెక్కలో మమ్మల్ని కాచి కాపాడారయ్యా. నీకు స్తుతులు స్తోత్రాలు. ఎటువంటి నా ప్రభా మరణకరమైన స్థితి నుండి కూడా మమ్మల్ని కాచి కాపాడారయ్యా. బ్రతికున్నామంటే అది కేవలం నీ కృప నాయన. నీకు స్తుతులు దేవా. ఎన్నో పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు, ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందుల గుండా మేము నడిచినప్పుడు దేవా మీరు మీ కృపను మాకు చూపించారు. నీకు వందనాలు. నీ దయను మా పైన ఉంచారు. నీకు స్తుతులు స్తోత్రాలు. నీ జీవాన్ని మా పైన కురిపించారు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అనేక మంది నీ సన్నిధిని పోగొట్టుకుంటూ ఉన్నారయ్యా. అనేక మంది నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, ఆనందాన్ని నా ప్రభా రుచి చూడలేకపోతున్నారయ్యా. దేవా, ఒక్కసారి వారితో మీరు మాట్లాడండి. దేవా, సంఘం అంతా కూడా కలిసి నిన్ను ఆరాధించినప్పుడు, నిన్ను స్తుతించినప్పుడు పరలోకము వలె దేవా నీ సన్నిధిని మేము అనుభవించగలుగుతామయ్యా. నీకు స్తుతులు దేవా. నీకు స్తోత్రాలు దేవా. ఎలా నా తండ్రి అనారోగ్యంలో ఉన్న మమ్మల్ని కాపాడారు. నీకు స్తుతులయ్యా. దేవా, మేము బ్రతికున్నామంటే, మేము ఊపిరి పీల్చుకోగలుగుతున్నామంటే అది కేవలం నీ కృప నాయన. దేవా, ఒంటరిగా ఉన్నప్పుడు దేవా, ఎవరు లేని స్థితిలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడి దేవా మాకు తోడయండి. ఒక స్నేహితుని వలె, ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె నా ప్రభా మీరు మాకు తోడై ఉన్నారు. నీకు స్తుతులు. మీరు చేయి పట్టి నడిపించారు. మీకు వందనాలు యేసయ్యా. నీకు స్తుతులు దేవా. మీరు చేసిన త్యాగానికై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ నీ పరిశుద్ధతను మేము కలిగి ఉండటానికి మీరు మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నామయ్యా. దేవా, ఈ వారం అంతటిలో కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడుతారని మేము విశ్వాసముతో నమ్మొచ్చు. దేవా, ఈ చిన్ని ఆరాధనను మీ పాదాల చింత పెట్టుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. దేవుని ఉచితమైన కృపచేత ఆయన మనలను మరి ఒక నెలలో ప్రవేశింపజేశాడు. 2024వ సంవత్సరంలో ఆగస్టు నెల మొదటి ఆదివారం 4వ తారీఖున ఈ రీతిగా మనం దేవుని సందులో చేరి ఉండటం చాలా సంతోషం. ఈ ప్రశాంతత, ఈ నెమ్మది, ఈ సమాధానంతో కూడిన పరిస్థితులు ఎంతకాలం మన జీవితంలో ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే నేను ఇప్పుడే ఒక వార్త చదివాను.
మూడవ ప్రపంచ యుద్ధం ఆగస్టు 4 కానీ 5 కానీ తారీఖులో పూర్తిగా ప్రారంభమవుతుంది అని ఒక ఆయన చెప్పాడు. ఇండియన్ నాస్ట్రాడమస్గా పిలువబడుతున్న ఒక అతను మూడవ ప్రపంచ యుద్ధం ఆగస్టు 4 కానీ 5 కానీ ప్రారంభమవుతుందని చెప్పాడు. కుశాల్ కుమార్ అనే ఒక అతను, హీఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇండియన్ నాస్ట్రాడమస్. నాస్ట్రాడమస్ అన్న అతను చాలా ప్రవచనాలు వంటివి చాలా చెప్పాడు. అందులో కొన్ని నెరవేరిని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఇలాగా కొన్ని విషయాలు ఆయా కాలాల్లో ఆయా ప్రదేశాలకు చెందిన వారు చెబుతూ ఉంటారు. అందులో ఒకడు ఈ కుశాల్ కుమార్ మూడవ ప్రపంచ యుద్ధం గురించి తాజాగా ఒక అంచనా వేసి ఆగస్టు 4 లేదా 5వ తారీఖున పూర్తి స్థాయి యుద్ధం మొదలవుతుందని అతడు చెప్పాడు. ప్రస్తుతం రష్యా చెందిన అలాగే చైనీస్కి చెందిన బాంబర్లు అలస్కా సమీపంలో ఎగురుతున్నాయని, ఈ ఇస్రాయేలు దేశం ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమవుతుందని, అది ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుందని అంచనా చేసేవారు చెప్తా ఉన్నారు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే గనక, ప్రపంచ యుద్ధం వస్తే గనక తణుకు పట్టణం హిట్ లిస్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాకెట్ ఇంధనం తయారవుతుంది కనుక. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా భక్తి శ్రద్ధలతో దేవుని మీద ఆధారపడి దేవుని తట్టు తిరిగి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం సిద్ధపరుచుకుంటూ మన జీవితాలు కొనసాగించవలసిన వారంగా ఉన్నాం. ఖచ్చితంగా మనం ఈ విషయాలు మన మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా, మరలా చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా మనం మన జీవితాలు గడపాలి. ఇప్పుడైతే చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా, చక్కగా, వేరే ఏ గొడవ లేకుండా దేవుని సందులో కూర్చుని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం. ఈరోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది ఈరోజు ప్రత్యేకత? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గట్టిగా చెప్పండి. ఎంతమంది ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకున్నారు? ఒకసారి చూపించండి. వెరీ గుడ్, మీరు చాలా మంచివాళ్ళు. నేను ఇదే చెప్పాను ఈరోజు వీరభద్రపురంలో. తణుకోళ్ళు కట్టుకోరు, కట్టుకుంటే నేను ఊరుకోను అని చెప్పాను. ఫ్రెండ్షిప్ బ్యాండ్ తణుకు పిల్లలు కట్టుకోరని చెప్పానా టోనీ? కట్టుకుంటే నేను ఊరుకోను అన్నాను. ఎవరైనా కట్టుకున్నారా? కట్టుకోలేదు. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. దేవుని వాక్యంలో సామెతలు 17:17 చదవండి. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు అని చెప్తా ఉన్నాడు. ఏ ట్రూ ఫ్రెండ్. దేర్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. మంచి స్నేహితులు ఉన్నారు. బట్ దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ ట్రూ ఫ్రెండ్స్. కొద్దిమంది మాత్రమే నిజమైన స్నేహితులు ఉన్నారు. మంచి స్నేహితులు, నిజమైన స్నేహితులు. ఏ గుడ్ ఫ్రెండ్ కెనాట్ బి ఏ ట్రూ ఫ్రెండ్
బట్ ఏ ట్రూ ఫ్రెండ్ కెన్ ఆల్సో బి ఏ గుడ్ ఫ్రెండ్. మంచి స్నేహితుడు నిజమైన స్నేహితుడు కాలేకపోవచ్చు, కానీ నిజమైన స్నేహితుడు మంచి స్నేహితుడు అవుతాడు. నిజమైన స్నేహితుడు ఏ ట్రూ ఫ్రెండ్. మనవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. అవసరతలో ఉండే స్నేహితుడే అసలైన స్నేహితుడు. అవసరతలు వచ్చినప్పుడు, అక్కర్లు వచ్చినప్పుడు మన పక్షాన నిలబడి స్నేహితుడే అసలైన స్నేహితుడు. మన అవసరతల్లో, మన అక్కరల్లో మన విడిచి పారిపోయే వాళ్ళు, దుర్దశలో మనతో పాటు ఉండని వారు నిజమైన స్నేహితులు కారు. ఏ ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు. ఈ స్నేహితుల దినోత్సవం సందర్భంగా బైబిల్ గ్రంథంలో కొన్ని స్నేహములను గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి, సామెతలు 18:24 చదవండి. బహుమంది చెలిగాండ్రు గలవారు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు ఉంటాడంట. సహోదరుడు అంటే ఒక తల్లి బిడ్డ, ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అన్నమాట సహోదరులు అంటారు. జనరల్గా ఈ లోకంలో అన్నదమ్ములు ఒకటిగా ఉంటారు, అక్క చెల్లెండ్రు ఒకటిగా ఉంటారు. కానీ చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే సహోదరుల కంటే, ఒక తల్లి కడుపున పుట్టిన వారి కంటే మిక్కిలి హత్తి ఉండే స్నేహితులు ఉంటారంట. ఒక్కొక్కసారి అన్నదమ్ములు అక్కరకు రాకపోవచ్చు, అన్నదమ్ములు మన అవసరాలు తీర్చకపోవచ్చు, అన్నదమ్ములు మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, అన్నదమ్ములు మనతో విభేదించవచ్చు, అన్నదమ్ములు మనకు నష్టాన్ని కలిగించవచ్చు. కానీ మనల్ని అన్నదమ్ముల కంటే ఎక్కువగా హత్తుకునే స్నేహితులు ఉంటారంట. వారు మన కొరకు ఏం చేస్తారంట? హత్తుకొని ఉంటారు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏం చేస్తాడంటే అండి, చెప్పండి, బైబిల్లో ఉంది, యోహాను సువార్తలో. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ఏం చేస్తాడు? ప్రాణము పెడతాడు. 15:13 చదవండి. యోహాను 15:13. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టిన వానికంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడునూ లేడు. స్నేహితుని కొరకు ప్రాణము పెట్టేవాడు నిజమైన స్నేహితుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితులు, ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా అని మీరందరూ చేతులు ఎత్తవచ్చు. అడగనా? మీకు స్నేహితులు ఉన్నారా? చేతులు ఎత్తండి. స్నేహితులు ఉన్నవాళ్ళు ఎవరికి స్నేహితులు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎత్తండి అమ్మా, పైకి ఎత్తండి. ఇలాగ ఎత్తండి, కనపడాలి నాకు. మీరు ఇలాగంటే కనపడలేదు, ఇలా ఎత్తండి. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒకరిని అడుగుతాను, మీ స్నేహితులు ఎవరని. సత్య, నీ స్నేహితులు ఎవరో? సత్య, జ్యోతి. అందులో ఎవరు ఎక్కువ? అలా సమానమైన స్నేహితులు ఉండరు. ట్రూ ఫ్రెండ్ ఒక్కళ్ళే ఉంటారు, సత్య. నిజమైన స్నేహితులు నిన్నే ఉన్నారని నీ స్నేహితులు ఎవరు? రాణి, హారిక, వాళ్ళ చెల్ల. ఎవరో ఒకళ్ళే ఉండాలి. ఒకళ్ళంటే ఎవరిని చెప్తావు? రాణి. హారిక నీకు ఎవరు నీ ఫ్రెండ్?
స్కూల్లో ఉందా? ఎవరు? రమ్య, రమణి. ఇలా మన హృదయాన్ని హత్తుకొని ఉండే స్నేహితులు ఎవరో ఒక్కరు తప్పక ఉంటారు. స్నేహితులు లేని జీవితం మోడు వంటిది అన్నాడు ఒక ఆయన. ఎలాంటిదంట? చిగురు లేని మోడు వంటిది. కాబట్టి స్నేహితులు ఉండటం మంచిది. దుర్దశలో అట్టివారు మనల్ని హత్తుకుంటారు, ఆదరిస్తారు, సహాయం చేస్తారు, సహోదరుని కంటే ఎక్కువగా ఉంటారు. నాకు కూడా ఉన్నారు స్నేహితులు. దేర్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, నేను చాలా ఆత్మీయంగా చెప్తున్నాను అనుకోవద్దు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అసలు మామూలుగా చెప్పుకోవాలంటే, నాకైతే ఈ లోకంలో ప్రారంభంలో చిన్నప్పుడు ఉండేవారు. యవనకాలం నాకు రకరకాల స్టేజెస్లో రకరకాల ఫ్రెండ్స్. 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు నా ఫ్రెండ్స్ చెప్పాలంటే ఆండ్రూ బాబు. 4 నుంచి 7 వరకు నా ఫ్రెండ్స్ చెప్పాలంటే కేకేఎం కామర్స్ కృష్ణమూర్తి, లేకపోతే శివనారాయణ. 10th క్లాస్ నుండి 9th 10th చూసుకుంటే నా స్నేహితులు సామ్యూల్ వెస్లీ. బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత నా స్నేహితులు చెప్పాలంటే బెనర్జీ బాబు. ఈ రీతిగా నాకు చాలా రకరకాల స్టేజెస్లో స్నేహితులు ఉన్నారు. మళ్ళీ బైబిల్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత, వెళ్ళకముందు నాకు 8th క్లాస్ నుండి బైబిల్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కూడా స్నేహితుడిగా కొనసాగిన ఒక వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ పాల్ గారు. ఆయా సంవత్సరాలు, ఆయా కాలాలు నేను చదువుతూ ఉంటుండగా నా స్నేహితులు మారుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఎవరు స్నేహితులు అంటే, నాకు చాలామంది ఉన్నారు ప్రస్తుతం. నేను ఒకళ్ళని చెప్పలేను, మీరు అన్నట్టు. నేను మిమ్మల్ని చెప్పమన్నాను కానీ నేను అలా చెప్పలేను. నాకు బాబురావు స్నేహితుడు, ఫ్రాన్సిస్ స్నేహితుడు, ఏడికే రాజు స్నేహితుడు, స్టాన్లీ గారి స్నేహితుడు, ప్రసాద్ గారి స్నేహితుడు. లోకల్గా చెప్పాలంటే స్టాన్లీ గారు, ప్రసాద్ గారు ఈ వయసులో 50 సంవత్సరాలు పైబడిన తర్వాత ఆయన స్నేహితులు వాళ్ళు. స్టాన్లీ గారు ఉన్నారు, ఆయన డైలీ ఫోన్ చేస్తాడు, ప్రతిరోజు ఫోన్ చేస్తాడు. నేను ఫోన్ చేయకపోతే, ఒకవేళ ఆయన చేయలేదు, నేను చేయలేదు అనుకోండి, ఆయన ఎందుకు చేయలేదని, నేను ఫోన్ చేయలేదనుకో, మర్నాడు చేసాననుకో చాలా బాధపడిపోతాడు. ఏంట, నేనంటే ప్రేమ తగ్గిపోయిందా, నేనంటే లెక్కలేదా, నేనంటే ఏమైనా మీరు బిజీ అయిపోయారు సార్ అని ఆయన చాలా బాధపడతాడు, నిష్ఠూరంగా మాట్లాడతాడు. ఎందుకు వస్తాయంటే ఆ మాట, నిజంగా స్నేహం కలిగి ఉండాలనే భావం, ప్రేమను బట్టి. బైబిల్లో కొంతమంది స్నేహితులను మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను దేవుని వాక్యంలో నుండి. దేవుని వాక్యంలో కొంతమంది స్నేహితులను చూద్దాం. చూడండి, యోబు 42:10 చదవండి. యోబు 42:10. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా దయచేశాను. యోబు తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. స్నేహితుల కొరకు ప్రార్థన చేయటం. పిల్లరా, యోబుకు 3+1 4 స్నేహితులు, ప్రాముఖ్యంగా 3. యోబు బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆస్తితో ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు యోబు స్నేహితులు యోబును ప్రేమించారు, యోబును హత్తుకున్నారు, హక్కును చేర్చుకున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ యోబు జీవితంలో వరుసగా నష్టాలు వచ్చి, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయి చాలా దీనస్థితిలోకి వచ్చిన తర్వాత ఒక ప్రక్క స్నేహితులు విడవలేరు, మరి ఒక ప్రక్క యోబుతో కలవలేరు, విడవలేరు.
యోబును ధైర్యపరిచి ఆదరించి ఓదార్చి మాట్లాడటానికి బదులు యోబును నిందిస్తూ ఉన్నారు. యోబులో తప్పులను ఎత్తి చూపిస్తూ ఉన్నారు. యోబు పొరపాటు చేశాడని యోబును చాలా బాధ పెట్టి గాయపరుస్తూ ఉన్నారు. చాలా గాయపరిచారు, బాధ పెట్టారు, యోబుకు చాలా వేదన కలుగు చేశారు. అలాంటి స్నేహితుల నిమిత్తం యోబు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహోదరుడు సహోదరి, మన స్నేహితుల కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. నా చిన్ననాటి స్నేహితుల కొరకు నేను ఈ రోజుకి ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాను. నా బాల్యకాలపు స్నేహితులు, నేను ఈవేళ వీరభద్రపురంలో చెప్పాను, నా బాల్యకాలపు స్నేహితులు. యార్లగడ్డ ప్రసాద్ నా బాల్యకాలపు స్నేహితుడు, ఈ మధ్య బలహీనుడయ్యాడు, ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. కొమ్మర ఆండ్రూ నా బాల్యకాల స్నేహితుడు, మా వీధిలోనే ఉండేవాడు, భార్యను పోగొట్టుకున్నాడు, పాపం చాలా విచారం, ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. కంకిపాటి కృపావరం నా బాల్యకాలపు స్నేహితుడు, ఆ మధ్యకాలంలో 2 సంవత్సరాల క్రితం కాలు తీసేశారు, చాలా బాధపడతాను, నా స్నేహితుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. కండెల్లి రాజు నా స్నేహితుడు, ఆ స్నేహితుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. గోపి, మేము చిన్నప్పుడు గోతియా అని పిలిచేవారు, కానీ గోపి ఆయన కోసం నా స్నేహితుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. వీళ్ళందరూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాను. దేవా, వీరిని రక్షించండి, వీరు ఇంకా రక్షించబడలేదు, వీరిలో కొంతమంది నీ సన్నిధికి రారు, మారు మనసు పొందలేదు, అయ్యో అగ్నిగంధులతో మండే గుండానికి వారు వెళ్ళటం నీకు చిత్తం కాదు నాయనా, కాబట్టి వారిని ఏం చేయాలి? రక్షించాలని ప్రార్థన చేస్తాను. సహోదరుడా సహోదరి, నీ స్నేహితుల కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? వారు ఇంకా రక్షించబడకపోతే వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. వారు ప్రభువును తెలుసుకోవాలని, ప్రభువైన యేసుక్రీస్తు రక్తములో కడగబడాలని, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలని, మారు మనసు పొందాలని వారి కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మీరు చేతులు ఎత్తారు కదా, స్నేహితులు ఉన్నారా అంటే, మీ స్నేహితులంతా రక్షించబడ్డారా? సత్యంలోకి వచ్చారా? యేసయ్యను అంగీకరించారా? ప్రభువును సొంత రక్షణగా చేర్చుకున్నారా? చేర్చుకోకపోతే గనక వారి కొరకు ప్రార్థన చేయవలసిన భారం ఎవరి మీద ఉంది? మీ మీదే ఉంది. వారు రక్షించబడాలని, సర్వసత్యములోనికి రావాలని, దేవునిని అంగీకరించాలని, మారు మనసు పొందాలని, వారు దేవుని బిడ్డలుగా మార్చబడాలని, దేవుని రాజ్య వారసులు అవ్వాలని వారి కొరకు భారము కలిగి ప్రార్థన చేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ స్నేహితుల నిమిత్తము నిజంగా ప్రార్థన చేస్తున్నారా? ఆలోచన చేయండి. నిజంగా ప్రార్థన చేస్తున్నారా? నిజంగా ప్రార్థన చేయటం అలవాటు చేసుకుందాం. మన స్నేహితుల కొరకు భారాన్ని తెచ్చుకుందాం. అయ్యో, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అనారోగ్యంలో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, శ్రమలలో కష్టాల్లో ఉన్నారు, కుటుంబపరమైన సమస్యలో ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు ఇంకా రక్షించబడకుండా ఉన్నారో మనకు తెలియదు. కనుక వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. తర్వాత చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 3:1 చదవండి. పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్తా ఉన్నారు. పేతురు యోహానులు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులలో వారు స్నేహితులు. వారు ఏం చేస్తున్నారు తెలుసండి? ప్రార్థన కాలమందు మధ్యాహ్నపు వేళ ప్రార్థన చేయటానికి దేవాలయకి వెళ్తున్నారు. స్నేహితులైన వారు యోబు వలె స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా, పేతురు యోహానుల వలె స్నేహితులు కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీతో కలిసి ప్రార్థన చేసే స్నేహితుడు ఉన్నాడా? నీతో కలిసి గొడవ పడే స్నేహితుడు ఉంటాడు, గొడవలకు వచ్చే స్నేహితుడు ఉంటాడు,
బూతులాడే స్నేహితుడు ఉంటాడు, అల్లరి చేసే స్నేహితుడు ఉంటాడు, ఆడుకునే స్నేహితుడు ఉంటాడు, క్రికెట్ దగ్గర స్నేహితుడు ఉంటాడు, క్యారమ్స్ దగ్గర స్నేహితుడు ఉంటాడు. నీ దగ్గర రకరకాల చోట రకరకాల స్నేహితులు ఉంటారు. కానీ డూ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ విల్ జాయిన్ యూ ఇన్ ప్రేయర్? ప్రార్థనలో నీతో ఏకీభవించి, ప్రార్థనలో నీతో కలిసి వచ్చి, నీతో కలిసి మోకరించి కలిసి ప్రార్థన చేసే స్నేహితుడంటూ నీకెవరైనా ఉన్నారా? ఆలోచించేయి. నా యవ్వన కాలంలో నేను నాతో కలిసి ప్రార్థన చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుని నా స్నేహితులలా భావించి వాడిని తీసుకెళ్ళి ప్రార్థన చేయిస్తూ ఉండేవాడిని. ఆ టైంలో నాకు కూడా ముగ్గురు యవనస్తులు ఉండేవారు. కృపానందము నాకు యవనస్తుడు ఉండేవాడు, అలాగే సూర్యచంద్రరావు నాకు యవనస్తుడు ఉండేవాడు, అలా ఇంకొంతమంది యవనస్తులు ఉండేవారు. ఆ కాలంలో, నా యవన కాలంలో ఆ యవనస్తులైన వాడిని నాకు కూడా తీసుకొని వెళ్ళి ఏదైనా ఊరి కూటాలకు వెళ్ళినప్పుడు, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు, మధ్యాహ్నపు వేళల్లో ఖాళీ సమయంలో వారిని పొలములలోనికి తీసుకొని వెళ్ళి, గోదావరి ఇసుక పర్రలోనికి తీసుకొని వెళ్ళి, లేకపోతే కన్నాపురం అలాంటి ప్రాంతానికి వెళ్తే అడవి లోపలికి వెళ్ళి ఏకాంతంగా వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాడండి నేను. ఈనాడు దేవుని కృప చేత కృపానందం అన్న ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. ఈడెం సంఘంలో నాయకుడు కొండి మంచి బోధకుడు అయ్యాడు. ఎన్నోసార్లు మేమందరం వాళ్ళని యవనస్తులైనప్పుడు వారిని తీసుకుని వెళ్ళి ఏకాంతంగా వారితో కలిసి ప్రార్థన చేసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. నువ్వు నీ స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నావా? నేను, శామ్యుల్ జాన్ గారు, ఫ్రాన్సిస్ గారు, బాబురావు గారు, శాంతరాజు గారు, ఇలా కొంతమంది స్నేహితులు కలిసి నర్సాపురంలో ఆయా సందర్భాల్లో ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఆ ప్రార్థనలో కుటుంబాల కోసం ప్రార్థన చేసేవాళ్ళం, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసేవాళ్ళం, రాష్ట్రముల కొరకు, మన పట్టణముల కొరకు ప్రార్థన చేసేవాళ్ళం, నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేసేవాళ్ళం, యవనస్తుల కొరకు, బాలుర కొరకు, జైలులో ఉన్నవారి కొరకు, ఆయా సందర్భాల్లో సేవ చేస్తున్న వారి కొరకు అంశముల వారీగా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. స్నేహితులతో కలిసి ప్రార్థన చేయుచున్న అనుభవం నీకుందా నా ప్రియ సహోదరి సహోదరుడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నిజమైన స్నేహితుడు ఉంటే, స్నేహితురాలు ఉంటే వారితో కలిసి ఏం చేయాలి? యాహాను పేతుల వలె ప్రార్థన కాలమున దేవాలయమునకు ఎక్కి వెళ్ళి ప్రార్థన చేయాలి. మన చర్చి తలుపులు ఎప్పుడు చర్చి ఓపెన్ చేసే ఉంటుంది. ఇలాగా దేవుని మందిరానికి చక్కగా వచ్చి ఏదో టైంలో ఇద్దరు స్నేహితులు కలిసి వచ్చి దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసే అనుభవం మీకుందా? అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో అప్పుడు నిజంగా దేవుని ఆశీర్వాదాన్ని మీ జీవితంలో చూడగలుగుతారు. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు, ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తారు, ఒకరి భారాలు ఒకరు పంచుకుంటారు, ఒకరి అవసరతలు ఒకరు తెలుసుకుంటారు, ఒకరు కుటుంబం కొరకు ఒకరు ప్రార్థన చేసి ఒకరి కష్టాల్లో మరొకరు పాలు పొందగలుగుతారు. ఆ అనుభవం వేరుగా ఉంటుంది, ఆ భావం, ఆ భాగ్యం వేరుగా ఉంటుంది. ప్రియులరా, స్నేహితులు అయిన వారు ఇద్దరు కలిసి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేసి ఉందా? స్నేహితుడు ఎవరైనా ఏదైనా తిట్టాడు అనుకో, ఇంకో స్నేహితుడు అమాంతం ఏం చేస్తాడండి? రొమ్ము విరుచుకొని గొడవకి వెళ్ళిపోతాడు. గొడవకి వెళ్ళిపోయేవాడు స్నేహితుడు కాదు. ఒక స్నేహితుడు చూసావా, సన్నిధికి రాని వీడి చేతికి తాళ్ళు ఉన్నాయి. అదే మరి, అందుకే వీళ్ళు ఎవరు కట్టుకోలేదు, ఆడు కట్టుకున్నాడు. ఎంకరేజ్ చేయొద్దాం, విప్పేమని చెప్పి ఇంటికి వెళ్ళినట్టుని. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, ఏం చెప్తున్నాను నేను? ఇద్దరు స్నేహితులు, ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను మళ్ళా చెప్తున్నాను, ఇద్దరు కలిసి క్యారమ్ ఆడతారు, స్నేహితులు కలిసి ఇప్పుడు ఏం ఆడుతున్నారు? క్రికెట్ ఆడుతున్నారు, షటిల్ కాక్ ఆడతారు,
నేను మన కాలనీలో అప్పుడప్పుడు సాయంకాలం అటు ఇటు తిరిగినప్పుడు ఎవరింటికని వెళ్ళినప్పుడు ఇద్దరిద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఏం చేస్తూ ఉంటారండి, షటిల్ ఆడుతూ ఉంటారు. అది ఎక్సర్సైజ్లా ఉంటుంది, సరదాగా ఆడుకున్నట్టు ఉంటుందని. షటిల్ ఆడుకోండి తప్పులేదు, క్యారమ్ ఆడుకోండి తప్పులేదు, క్రికెట్ ఆడని తప్పులేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలి? కలిసి ప్రార్థన చేయాలి. నిజమైన స్నేహం అది. నిజమైన స్నేహితులు ఇద్దరు కలిసి వారిద్దరి కుటుంబముల కొరకు, ఒకరి కొరకు ఒకరు, ఇద్దరు కలిసి వారు సంఘము కొరకు, వాళ్ళ కాపరి కొరకు, తోటి విశ్వాసుల కొరకు, వాళ్ళ పట్టణం కొరకు, వాళ్ళ గ్రామం కొరకు, వాళ్ళ కాలనీ కొరకు, తిరిగిన వారి కొరకు కలిసి ప్రార్థన చేయాలి. ప్రియులరా, కలిసి ప్రార్థన చేయటంలో ఎంతో ఆశీర్వాదం ఉంది. కలిసి ప్రార్థన చేసి అనుభవం తెచ్చుకోండి. అంత మాత్రం కాదు, ఇంకా ఏం చేయాలి? దానియేలు 2:10 చదవండి. దానియేలు 2:10. 18 వచ్చిన చదవండి, సరిపోద్దమ్మా. 18. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దానియేలు తన స్నేహితులైన హనన్య, మిషాయేలు, అజర్యాలను పంపిస్తూ 17వ వచనంలో హనన్య, మిషాయేలు, అజర్యాలకు సంగతి తెలియజేసి తన స్నేహితులకు ఏం చెప్తున్నాడంటే, మీరు మన బబులోను రాజ్యం యొక్క పరిస్థితులను గూర్చి ఏం చేయాలి? ప్రార్థన చేయండి, ఆయనను వేడుకొనుడి అంటా ఉన్నాడు. స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి, స్నేహితులు కలిసి ప్రార్థన చేయాలి, స్నేహితులతో మనం ప్రార్థన చేయించాలి. మీరు చేయటం మాత్రమే కాదు, కలిసి చేయటం మాత్రమే కాదు, స్నేహితులను మీరు విడిచి ఎవరింటికాడికి వెళ్ళిపోయేటప్పుడు, నువ్వు ఈ రాత్రి పలానా అంశం కొరకు ప్రార్థన చేయి, ఈరోజు మీ ఇంటి దగ్గర పలానా అంశం కొరకు ప్రార్థన చేయి అని ప్రార్థన చేయుట కొరకు స్నేహితులను ఏం చేయాలి? ప్రేరేపించాలి. ప్రేయర్ చేంజెస్ థింగ్స్ అన్నాడు ఈఎం బౌండ్స్ అనే భక్తుడు. ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది. ఇప్పుడు స్నేహితులు ఉన్నారనుకోండి, స్నేహితుడు మధ్య నిజమైన ప్రేమ ఉందనుకోండి, అనేక దోషాలను కప్పుతుంది. స్నేహితుడు లేక స్నేహితురాలు అయితే వెంటనే గొడవలు పడిపోరు, కొట్లాడేసుకోరు, తిట్టేసుకోరు. గొడవలు పడిపోయి కొట్టేసుకుని తిట్టేసుకుని వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు. నిజమైన స్నేహితులు ఏం చేస్తారంటే విడువక ప్రేమిస్తాడు. ప్రేమించడం మాత్రమే కాకుండా వాళ్ళు విడిచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, ఈరోజు నీవు పలానా అంశం కొరకు ప్రార్థన చేయి, నేను పలానా అంశం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుమా. నువ్వు భక్తి కలిగిన విశ్వాసమైతే, దేవుని ఎరిగిన బిడ్డవైతే, నీ తోటి స్నేహితుల కొరకు ప్రార్థన చేయమని వారిని ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఇక్కడ దానియేలు తన 3 స్నేహితులైన హనన్య, అజర్య, మిషాయేలు అనే 3 ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాడు. వాళ్ళ 3కి 3 పేర్లు పెట్టారు. అదే ఆ రాజ్యాన్ని తీసుకెళ్తారు. ఏం పేర్లు అయ్యి? అన్ని దేవతల పేర్లు పెట్టారు వాళ్ళకి. కానీ ఇక్కడ ఏమని రాశాడు? 2వ అధ్యాయం 1వ వచనంలో హనన్య, అజర్య, మిషాయేలు. అసలు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేర్లవి. హనన్య, అజర్య, మిషాయేలు అని వారు. వీరు ఏం చేస్తున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలుకు మంచి స్నేహితులు ఉన్నారు. దానియేలు వారితో చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు పలానా అంశం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా స్నేహితుల కొరకు ప్రార్థన చేయాలి. 2, స్నేహితులతో కలిసి ప్రార్థన చేయాలి. 3, స్నేహితులతో ప్రార్థన చేయించాలి. నా యవ్వన కాలంలో బైబిల్ కాలేజ్ 86లో ముగించుకుని వచ్చాను. 86లో ముగించుకుని వచ్చిన తర్వాత ఆ యవ్వన కాలంలో నా స్నేహితులందరినీ తీసుకెళ్ళి వీరభద్రపురంలో మా చర్చి పైన డాబా పైన
రాత్రంతా ప్రార్థన చేసేవాళ్ళం అండి బిగ్గరగా. రాత్రంతా గట్టిగా ప్రార్థన చేస్తుంటే మా సంఘ పెద్దలైన వాళ్ళు అప్పట్లో నువ్వు వేరే సంఘం పెట్టేద్దాం అనుకుంటున్నావా, అలాగేలాగా ఈ ఏడుపులేంటి, పెడబొబ్బలేంటి, ఎవరో చచ్చిపోతే ఏడుతున్నారేంటి, మాకు నెమ్మది ఉంచరా, మా చర్చిలో చేసుకుంటానికి వీల్లేదని మమ్మల్ని తరిమేస్తే మేము పొలాల్లోకి వెళ్ళి వేసవి కాలంలో పొలాల్లో తెల్లవారులు ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ పొలంలో మాన్యాలు అంటారు కదా, ఆ పొలములలోనికి వెళ్ళి వేసవి కాలం తెల్లవారులు రాత్రంతా స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. వాళ్ళతో చేయిస్తూ ఉండేవాడిని. ఒక్కొక్క అంశము చెప్పి ఆ రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. చెయ్యి, పలానంశం కోసం చెయ్యి, పలానంశం కోసం చెయ్యి, పలానంశం కోసం చెయ్యి అని రాత్రంతా ప్రార్థన చేయించిన అనుభవాలలో పెరిగాం. కాబట్టి ఈనాడు ప్రార్థనను గూర్చి మేము మాట్లాడగలుగుతున్నాం. ప్రియులరా, స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తున్నావా? స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? స్నేహితులతో ప్రార్థన చేయిస్తున్నావా? ఇది అసలైన స్నేహం. ఈ రీతిగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చే స్నేహం కలిగిన వారంగా మనం ఉండాలని, ప్రార్థించే స్నేహితులతో స్నేహం చేయాలని, ప్రార్థన చేయించే వారితో స్నేహం చేయాలని, ప్రార్థన చేసేవారితో కలిసి స్నేహం చేయాలని కోరుతూ ఉన్నాను. ఆ గొప్ప భాగ్యాన్ని తెచ్చుకొని ఆయన కృపలో ముందు సాగటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మనను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.